పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాంశాలను మనం తెలుసుకోబోతున్న మనం చూద్దాం. మరి సింహరాశి అంటే మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం. మీ పేరులోని మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే ఈ 9 పాదాలు ఏవైతే ఉన్నాయో మీ మొదటి అక్షరంలో ఉన్నట్టయితే, మీ జన్మనామంలో ఉన్నట్టయితే మీరు సింహరాశికి చెందినటువంటి వారు. ఈ సంవత్సరం మొదటి నుండి కూడా సంవత్సరం నుండి లాభమున తామ్రమూర్తిగాను గురుడు సంచరిస్తూ ఉన్నాడు. సింహరాశికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుండి 12వ స్థానంలో ఉంటాడు గురువు రజితమూర్తిగా. అక్టోబర్ 31 నుండి 1వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. జనవరి 25, 2027 నుండి మళ్ళీ కర్కటకమున సువర్ణమూర్తిగా గురుడు సంచరిస్తాడు. శని ఈ సంవత్సరం 8వ స్థానంలో ఉంటాడు లోహమూర్తిగా. రాహుకేతువులు సప్తమ జన్మస్థానం యందు సువర్ణమూర్తులుగా ఉంటారు. తదుపరి డిసెంబర్ 5 నుండి 6, 12 స్థానాల యందు తామ్రమూర్తిగా సంచరిస్తారు. కాబట్టి సింహరాశి వారికి కాస్తంత అనుకూలమైనటువంటి ఇది ఉంది. కాకపోతే అష్టమ శని వీరికి 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని ఈ సంవత్సరం వీరికి ఉంటుంది. మరి ఈ సంవత్సరం గ్రహగతులు పరిశీలించగా గురుడు లాభస్థానమున రజతమూర్తిగా ఉండుట వల్ల 8వ స్థానంలో శని సంచారము, డిసెంబర్ వరకు 7వ స్థానంలో రాహు, జన్మస్థానమున కేతువు సంచారం వల్ల నూతన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించవలెను. మధ్యవర్తిత్వం ఎంతమాత్రం కూడా పనికిరాదు. మరి మీరు ఈ షూరిటీలు పెట్టడం అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరాదు. మరి కోర్టు వివాదాల్లో చుక్క ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని ఇంపార్టెంట్ పనులు వాయిదా వేయడం చాలా మంచిది. భార్య ఆరోగ్య విషయంలో చికాకు ఉంటుంది కాస్త. ఔషధ సేవ తప్పదు. అట్లే భార్యాభర్తల మధ్య బయటవారి మూలకంగా కొన్ని వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. గృహమందు చేయు వివాది శుభ కార్యక్రమాలు అతి కష్టం మీద ఆర్థిక భారంతో చేస్తారు. రుణములు చేయవలసి వస్తుంది. సోదరుల మధ్య స్థిరాస్తి విషయమై వివాదాలు తలెత్తుతాయి. విద్యార్థులకు మొదటి ఛాన్స్ కంటే 2వ ఛాన్స్ అనుకూలంగా ఉంటుంది. ఉత్తరార్ధంలో విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తాను నమ్మిన వారి చేతిలో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శని అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త దూర ప్రయాణాల విషయంలో చికాకులు, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో రాహు సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. శారీరక బాధలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం ఉండదు. మనస్సందు ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే కిరాణా, ఫైనాన్స్, కూరగాయల వర్తక వ్యాపారులు కొంతమందికి మాత్రమే లాభసాటిగా ఉంటుంది. ఈ వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వీరు ఏం చేయాలి అంటే, అష్టమ శని ఉన్నది కాబట్టి మరి ప్రతి శనివారం కూడా వీరు శనికి తైలాభిషేకాన్ని నిర్వహించాలి. అలాగే చండీ, దుర్గా పారాయణాలు చక్కటి నిపుణులతో చేయించుకొని వినాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వీరు ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రాన్ని ఈ సంవత్సర కాలంలో 19,000 జపాన్ని వీరు చేసినట్టయితే వీరికి ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యము 7, అవమానము 7, అన్ని సమాన స్థాయిలో, మిశ్రమ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి, సింహరాశి వారికి కాస్తంత అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా మరి గురువు సహకారం చేత కాస్త ఇబ్బందుల నుండి మీరు ఈ సంవత్సరం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. స్థూలంగా ఇది సింహరాశి వారి యొక్క ఫలితాంశం.